హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనందరికి ఇచ్చాడు. మరి దేవుని వాక్యం ధ్యానించడానికి కొన్ని నిమిషాలు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాం. మరి ఈరోజు యొక్క అంశం భయపడకు. భయపడుతున్నావేమో, దేవుడు ఈరోజు నీతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు, జడియవద్దు, కృంగిపోవద్దు. మరి ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికోసమైనా భయపడుతున్నావేమో, చిందిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో. అయ్యో, రాబోయే కాలమందు నా యొక్క కుటుంబ పరిస్థితులే కానీ, నా యొక్క ఫ్యూచరే కానీ, నా యొక్క కెరియరే కానీ ఏ విధంగా ఉంటుందేమో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అయ్యో, నేను ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి, వాట్ టు డూ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదని నువ్వు ఆలోచిస్తుండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఈరోజు. భయపడుతున్నావేమో, కానీ ధైర్యంగా ఉండు. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. హల్లెలూయా, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు దేని విషయంలోనైనా ప్రతి ఒక్క దగ్గర కూర్చొని నువ్వు ఆలోచిస్తున్నావేమో, అయ్యో నా జీవితం ఈ విధంగా అయిపోతుందేమో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐ విల్ వాక్ విత్ యూ. నేను నీతో నడుస్తా నా కుమార్తె కుమారుడా. మరి ఈ లోకమంతా నీతో ఉండకపోవచ్చు, నీ స్నేహితులు ఉండకపోవచ్చు, నీ బంధుమిత్రులు ఉండకపోవచ్చు, నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ ఆ యొక్క దేవుడు నీ పట్ల ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేని గురించి భయపడకు. ఈ వాక్యంలో చూసుకుందాం. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలమిత్తును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి ఉన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. దేనికోసము భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయననే మన దేవుడై ఉన్నాడు. నువ్వు ఈరోజు భయపడుతున్నావేమో దేనికోసమైనా ఆలోచిస్తూ. కానీ నీ ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ పరిస్థితి విషయంలో కానీ, దేనికైనా నువ్వు భయపడుతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, దేని గురించి భయపడకు, చింతించకు, దిగులు పడకు. నేను నీకు బలపరుతును. నీకు బలం ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా నీకు సహాయం చేయవాడను నేనే. ఆ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ టాకింగ్ టు యూ రైట్ నౌ. దేవుడు ఇప్పుడు ఈ క్షణమే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు సహాయం చేయువాడను నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఆయన నీతిని దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటా ఉన్నాడు. మరి ఆ యొక్క దేవునికి పట్ల నీ యొక్క ప్రణాళిక ఎంత గొప్పదై ఉంది కదండి. అందుకే దేని గురించి, ఈ లోకము గురించి కానీ, మరి నీ యొక్క పరిస్థితుల విషయంలో కానీ, దేని గురించి నువ్వు రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందేమో, నా యొక్క జీవితం ఏ విధంగా వెళ్తుందేమో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమార్తె కుమారుడా, భయపడకుము, దేని గురించి కూడా చింతించకు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని పట్ల మనం ఆధారపడదాం. మనకున్న భయాన్నంతా తొలగిస్తాడు దేవుడు, ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఆమె దేవుని కుమార్తెలం కాబట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చి, దేవుని యొక్క వాక్యంతో మనతో మాట్లాడి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యంతో మనందరినీ ఆదరించి దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.